ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ నా వందనాలు. దేవుడు గతించిన రాత్రికాల సమయం నుంచి ఉదయకాలం వరకు తన యొక్క కృపలో మనందరిని ఎంతగానో కాచి కాపాడి ఆగస్టు నెల 30వ తారీఖున మళ్ళీ ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మహిమగల నామానికి మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, కాల సమయంలో మీ యొక్క కృపా వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏదైనా మంది దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. కీర్తన గ్రంథము 103 అధ్యాయము 3వ వచనం. ఇక్కడ దావీదు గారు ఈ కీర్తన ద్వారా మనకు తెలియజేస్తారు, ఆయన మన దోషములన్నిటిని క్షమించువాడనేసి, మన సంకటములన్నిటిని కుదుర్చువాడనేసి ఆయన సెలవిస్తున్నారు. అవును, మన దోషముల్లో ఎంతగానో ఆయన క్షమించి ఉన్నాడు, ఆయన ఎంతగానో పరిహరించి ఉన్నాడు. మన మీదకి ఎటువంటి దోషము రాకుండా దేవుడు మనల్ని ఎంతగానో కాపాడి ఉన్నారు. కాబట్టి మన యొక్క దోషములన్నిటిని తొలగించిన దేవునికి మనం ఎంతగానో రుణపడి ఉన్నాం, కృతజ్ఞత చెల్లించేవారిగా మనం ఉన్నాం. కాబట్టి మన సంకటములన్నిటినీ దేవుడు కుదుర్చి ఉన్నారు, అలాగే మన దోషములన్నిటిని ఆయన క్షమించి ఉన్నారు. కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటూ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రదించి మనందరినీ బలపరచును గాక. ఆమేన్. మహాగండు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, దేవ మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరొకసారి ఇచ్చిన వాగ్దాన్ని బట్టి మీకు వందనాలు. మా దోషములన్నిటినీ ఎంతగానో క్షమించిన దేవానికి వందనాలు. మహిమోన్నతుడా మీకు స్తోత్రాలు. ఈ వాగ్దానం యొక్క జీవితంలో మీరు నెరవేర్చినందుకు మీకు వందనాలు తండ్రి. ఈ వాగ్దానం బట్టి ప్రతి ఒక్క బిడ్డ నీ సన్నిధి స్తుతించి ఉండగా సహాయం చేయమని, అన్ని వేళల మీరు తోడుగా ఉండి నడిపించి సహాయం చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకునేనాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.